ఊరంతా గాఢ నిద్రలో పడుకున్నారు. నిర్మానుషంగా ఉంది. ఊరు వీధిలో కుక్కలు పడుకొని ఉన్నాయి. అప్పుడే గల్ గల్ అంటూ ఎవరో గజ్జల శబ్దం చేసుకొని నెత్తిపైన బోనం ఎత్తుకొని భయంకరంగా మూలుగుతూ ఊరు వీధిలో నడుచుకుంటూ ఆ అమ్మవారి గుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. అప్పుడు వేరొక గ్రామం నుంచి శంకరయ్య అని ఒక రైతు నడుస్తూ ఆ గ్రామానికి వస్తూ ఉన్నాడు. అలా వస్తున్నప్పుడు తన కళ్ళ ముందల దూరంగా ఒక కుండలో దీపం వెలుగుతూ కేవలం కుండ మాత్రమే కదులుతూ వస్తున్నట్టుగా తనకు కనబడింది. ఆ కుండను అలాగే చూస్తూ నిలబడిపోయాడు. కాలు చేతులు గజగజ వణుకుతూ ఉన్నాయి. ఆ ఆకారం ఆ కుండ మరింత దగ్గరగా వచ్చింది. ఈ శంకరయ్య భయపడుతూ చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆ కుండ దగ్గరకు వచ్చింది. అలా వచ్చి శంకరయ్య దగ్గర ఆగింది. అలా ఆగగానే శంకరయ్యకు గుండె మరింత వేగంగా కొట్టుకుంది. అప్పుడే అక్కడ ఉన్న ఆకారం తనకు కనబడింది. ఎప్పుడైతే శంకరయ్య ఆ ఆకారాన్ని చూశాడో గట్టిగా అరిచి అక్కడికక్కడే శ్రోతపి పడిపోయాడు. అప్పుడే ఇంకా పెద్ద నవ్వు. ఆ నవ్వుతోని ఇంకా తెల్లవారుజామయ్యింది. పొద్దైన తర్వాత గ్రామ ప్రజలందరూ కలిసి ఇంకా అక్కడ పడి ఉన్న శంకరయ్య దగ్గరికి వెళ్ళారు. శంకరయ్య మూర్ఛపోయి ఉన్నాడు. అప్పుడు వెళ్ళి నీళ్లు కొట్టి లేపితే శంకరయ్య మేల్కొన్నాడు. కానీ నోట మాట రాలేదు. మాట్లాడలేకపోతున్నాడు. ఏదో సైగ చేస్తూ దేన్ని చూసినట్టుగా చెప్తూ ఉన్నాడు. కానీ ఎవ్వరికి అర్థం కాలేదు. ఏంద్రా అట్లా భయపడుతున్నావు అని అందులో గ్రామ పెద్ద అడుగుతున్నాడు. శంకరయ్యకు మాట రావట్లేదు. బెబ్బెబ్బె బె బె అంటూ అలా సైగ చేస్తూ ఉన్నాడు. ఎవరికీ అర్థం కాలేదు. శంకరయ్య సైగలతోటి బోనాని ఒక అమ్మాయిని ఏదేదో చెప్తూ ఉన్నాడు. ఆ చెప్తూ ఉంటే వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఏమైంది వీడికి? నిన్న గనక లేడు ఊర్లా, రాత్రి ఎప్పుడు వచ్చారో ఏమో ఈడ పడిపోయిండు. ఏదేదో చెప్తున్నాడు. ఏందిరా శంకరయ్య ఏంది అని ఊరు వాళ్ళు మరీ అడుగుతున్నా కూడా శంకరయ్య మాత్రం బెబ్బెబ్బే అంతే. ఇంకా ఏం చెప్పట్లేదు. అతనికి ఏమైందో అని ఇంకా ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు. శంకరయ్యకు మాత్రం చెమటలు పడుతూ ఉన్నాయి. ఇంకా ఆ రోజు చూసిన సన్నివేశం గురించి ఊరు వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు. శంకరయ్య ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆ ఊరు పేరు గంగమ్మపల్లి. అదే గ్రామంలో గౌరమ్మ అని ఒక 20 ఏళ్ల యువతి ఉంది. తను ఆ ఊరు చివర ఉన్న ఆ పోచమ్మ తల్లికి వీర భక్తురాలు. తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. ఇంకా గంగమ్మకు 20 ఏళ్ల వయసు వచ్చినంత వరకు తన నాన్నమ్మని అన్నీ అయి సాకుకుంది. ఎమ్మెల్యేగా వాళ్ళ నానమ్మ కాలం చేసింది. తర్వాత గౌరమ్మకు తోడు అనేవాళ్ళు లేరు. చుట్టాలు ఉన్నారు కానీ ఎవరు అవుతారని ఆ ఉద్దేశంతో తన కాళ్ళపైన తానే నిలబడింది. ఏదో ఒక పని చేసుకుంటూ తను జీవనం గడుపుతూ ఉంది. కానీ ప్రతి సంవత్సరం బోనాల పండుగ రోజు గౌరమ్మ బోనం ఎత్తుకొని ఆ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించేది. అలాంటప్పుడు గౌరమ్మ పైకి ఆ పోచమ్మ తల్లి పూనేది. అప్పుడు ఊర్లో ఉన్న సమస్యల గురించంతా ఆ గౌరమ్మ చెప్పేది. గౌరమ్మ ఏది చెప్తే అది జరిగేదని నమ్మేవాళ్ళు. ఇంకా మొదటి బోనం కూడా ప్రతి ఏటా గౌరమ్మ ఇంట్లో నుంచే రావాలని ఊరు నిర్ణయించుకుంది. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా, ఎవరికి ఏమైనా జ్వరం వచ్చినా, ఇంకేదైనా సరే గౌరమ్మ మంత్రం వేస్తే తక్కువ అయ్యేది. ఏ డాక్టర్ తనకి వెళ్ళినా తక్కువ అయ్యేది కాదు. గౌరమ్మ చెయ్యి పడగానే వాళ్ళు మంచిగా అయ్యేవాళ్ళు. అంతా తల్లి సలవాని అనుకునేవాళ్ళు. గౌరమ్మ సాక్షాత్తు ఆ పోచమ్మ తల్లి నీడలో పుట్టిన ఆడపిల్లగా చూసేవాళ్ళు. తన కాళ్ళపైన తను నిలబడింది. ఊరు వాళ్ళు తనకు చాలా సహాయం చేసేవాళ్ళు. గౌరమ్మ అంటే అందరికీ గౌరవం. గౌరమ్మని ప్రతి ఒక్కరూ సొంత కూతురుగా చూసుకునేవాళ్ళు. గౌరమ్మ ఏది చెప్తే అది ఆ ఊర్లో జరిగేది. అందుకని తనని బాగా నమ్మేవాళ్ళు. ఏమైనా సరే తన దగ్గరికే తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అమ్మవారైనా ఇంకేదైనా సరే గౌరమ్మ చెయ్యి పడాల్సిందే. గౌరమ్మ చెయ్యి పడితే ఇంకా వాళ్ళకి తక్కువ అవ్వాల్సింది. ఊర్లో ఏ కష్టాలు వచ్చినా దానికి పరిష్కార మార్గాలు కూడా చెప్పేది. అలా గౌరమ్మని సాక్షాత్ ఆ పోచమ్మ తల్లిలాగానే చూసేవాళ్ళు.
గౌరమ్మ ఎప్పుడు ప్రతిసారి ఆ గుడి దగ్గరని వెళ్ళి అమ్మవారి గుడిని శుభ్రం చేసి అక్కడే కూర్చునేది. అలా ఇంకా గౌరమ్మ ఆ పోచమ్మ తల్లి ధ్యానంలో ఉండేది. ప్రతిసారి పద్ధతిగా ఆ తల్లిని మొక్కేది. అదే గ్రామంలో గౌరీ అని ఒక యువకుడు ఉన్నాడు. వాడు చాలా మంచోడు. గౌరమ్మని చూసి ఎప్పుడు మనసు పారేసుకున్నాడు. కానీ గౌరమ్మ వాంతో మామూలుగానే మాట్లాడేది. కానీ గౌరీగాడు మాత్రం ఆ అమ్మాయిని ప్రేమించాడు. తన కోసం పడి చచ్చిపోతాడు. గౌరమ్మకు గౌరీగాడంటే కూడా చాలా అభిమానం. కానీ ప్రేమ అని ఎప్పుడు అనలేదు. గౌరమ్మ బిందెలో నీళ్లు తీసుకుని ఇంటికి వస్తుంటే ఒక చెట్టు దగ్గర గౌరీగాడు కలుస్తాడు. ఏ గౌరమ్మ, ఏందే మాట్లాడుకుని పోతున్నావు? పూర్తి గట్ల చూస్తావేంది నన్ను? నీవంటే పిచ్చోడినే. నన్ను పెళ్లి చేసుకుంటే మంచిగా చూసుకుంటానే. అమ్మా నాన్న అయ్యి నీకు అన్ని విధాలుగా తోడుంటానే గౌరమ్మ అని అంటాడు గౌరీ. ఆ మాటకు గౌరమ్మకు లోపల నవ్వు వచ్చినా బయటికి కోపంతో, లే గౌరియా, నువ్వు నా వెంట పడకురా. చెప్తే విను. నాకు పెళ్ళంటూ జరగదు. నేను పెళ్లి చేసుకోను. నా జీవితం అంతా ఆ అమ్మవారికే. నేను ముసలిగినంత వరకైనా ఆ అమ్మవారికి బోనం ఎత్తుతూనే ఉంటాను. ఊరు ప్రజలను చూసుకోవడమే నా బాధ్యత అని అంటుంది. గౌరీ ఆ మాటలకు, ఏం లేదు గౌరమ్మ, నువ్వు అట్లా మాట్లాడకు. నీకు తోడుగా నేను ఉంటాను. ఇద్దరం పెళ్లి చేసుకున్నామే. నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటూ మస్తు బతిలాడతాడు. కానీ గౌరమ్మ మాత్రం మొండిగా నటిస్తూ తనని ఎప్పుడు అప్పుడు దూరం పెట్టేది. అలా గౌరిగాడు బాధతోటి ఇంకా ఆ గౌరమ్మను ప్రేమిస్తూనే ఆమెను చూసుకుంటూనే ఉండేవాడు. మళ్ళీ బోనాల పండుగ వచ్చింది. ఆ రోజు మొదటి బోనం గౌరమ్మ ఇంట్లో నుంచి బయలుదేరాలి. ఆ రోజు గౌరమ్మ బోనం ఎత్తుకొని మొదటి బోనంగా ఇంటి గడప దాటగానే మిగతా బోనాలన్నీ గౌరమ్మ వెంట వచ్చాయి. డప్పులతోటి పోతురాజుల నాట్యంతోటి బోనాలని ఆ గుడి దగ్గరకు తీసుకొని వెళ్ళేవాళ్ళు. సాయంత్రం పూట బోనాలు తిప్పి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఇంటికి వచ్చేవారు. ఆ రోజు ఇంకా గౌరమ్మ సిగమెత్తి ఊరు వాళ్ళ సమస్యలు చెప్పేది. ఇంకా దానికి వాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు. ఆ రోజు గౌరమ్మ ఆ బోనం ఎత్తుకున్న ఆ పట్టు చీరలో గౌరీగాడు తనని చూసి అచ్చం దేవతలని కనబడిందని ముడుచుకుంటాడు. ఆ రోజు గౌరమ్మతోటి మళ్ళా మాట్లాడతాడు. గౌరమ్మ, ఒసే గౌరమ్మ, ఉన్నావావే ఇంట్లో అంటూ ఇంటి ముందుకు వెళ్ళి మాట్లాడతాడు. ఏరా గౌరియా, ఇటొచ్చావేంది అని అనగా, ఏం లేదే, రోజంతా నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. నీ కాలు పట్టుకుంటానే, పెళ్లి చేసుకోవే, రామశిల్కలా చూసుకుంటా అని అంటూ ఉంటే, రే గౌరీ, నీకెన్నిసార్లు చెప్పాలరా, నాకు పెళ్లి వద్దురా బాబు. నేను అమ్మవారి కోసమే బతుకుతున్నాను. ఆ అమ్మవారికి ప్రతి ఏటా బోనం ఎత్తి ఊరు సమస్యలను పరిష్కరించడమే నా బాధ్యత. నా మాట విను, నా పైన ఆశలు పెట్టుకోకరా అని గౌరమ్మ అంటుంది. గౌరిగాడు దీనంగా ముఖం పెట్టి, గట్లంటవిందే, చిన్నగున్నప్పటి నుంచి పానం పెట్టుకొని బతుకుతున్నా. నువ్వు నా పెళ్ళలాగా లేకపోతే నేను బ్రతకను. నేను ఏదైనా చేసుకొని చచ్చిపోతా అని మాట్లాడతాడు. రేయ్, పిచ్చిలేసిందా? ఏం మాట్లాడుతున్నావు? నేనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నన్ను గౌరవించాలి, అంతేగాని పెళ్లి చేసుకొని ఎంటపడకు అని తనకు నచ్చ చెప్తుంది. కానీ గౌరీగానికి గౌరవం అంటే సత్యంత ప్రాణం. గుండె ఆగినంత పని అయిపోతుంది తనతో మాట్లాడుకుంటే. తన మాటకి ఇంకా గౌరవం ఇచ్చి అటు నుంచి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు తన గురించి ఆలోచించుకుంటూ ఉండేవాడు. ఆ ఊర్లో కొంతమంది గౌరవం అంటే పడని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఇండ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా పేరున్న వాళ్ళు. మొదటి బోనం వాళ్ళ ఇంట్లో నుంచి ఎందుకు రావద్దు? ఆ గౌరమ్మకు ఎవరు ఉన్నారు? తను ఒక బీదరాలు. తన ఇంట్లో నుంచి బోనం ఎత్తాల్సిన అవసరం ఏముంది? అన్ని కుళ్ళు కుతాంత్రాలతోటి ఉండేవాళ్ళు. అలా వరుసగా ఇంకా గౌరమ్మ ప్రతి ఏటా బోనం ఎత్తుకొని మొదటి బోనంగా ఎంతో గౌరవాన్ని పొందేది. ఎలా అయినా ఈ గౌరమ్మని ఆ తల్లికి బోనం ఎత్తకుండా చేయాలి, మన ఇంట్లో ఉన్న పిల్లని బోనం ఎత్తాలి అని ఆ ఊర్లో స్వార్థంతో బ్రతుకుతున్న రాజిరెడ్డి అని ఒక దొర ఉంటాడు. ఆ దొర ఏం చెప్తే అది. కానీ ఆ దొర మాట కన్నా గౌరమ్మకి చాలామంది ఇల్విచ్చేవాళ్ళు. ఇంకా రాజిరెడ్డి పథకం వేసి గౌరమ్మని మొదటి బోనంగా ఆ తల్లికి సమర్పించకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఊర్లలో చాలామంది రాజిరెడ్డికి గౌరవాన్ని ఇస్తారు. రాజిరెడ్డి ఏం చెప్తే అది చేస్తారు. కానీ గౌరవం అంటే కూడా అందరికీ ఇష్టమే. ఇంకా బోనాల పండుగ 6 నెలలు ఉంది. ఈసారి బోనాలు గౌరమ్మ ఎత్తకూడదు, మొదటి బోనం దాని ఇంట్లో నుంచి పోకూడదు అని రాజిరెడ్డి నిర్ణయించుకుంటాడు. ఇంకా 6 నెలలు బోనాల పండుగ ఉంది అనగా ఒక రాత్రిపూట
గౌరమ్మ ఎందుకో ఏమో బయటికి ఏదో పని పైన వెళ్ళింది. ఇంటి తలుపులు తెరిచేసే ఉన్నాయి. అలా తెరిచేసి ఉండడంతో గౌరమ్మ మళ్ళీ ఇంట్లోకి వస్తూ ఉంది. అలా ఇంట్లోకి వస్తూ తలుపులు వెయ్యగానే లోపల ఒక మొగోడు ఉంటాడు. అతడు ఉండగానే గౌరమ్మ చాలా భయపడుతుంది. ఏయ్, ఎవరు నువ్వు? నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు అని అంటూ ఉండగానే గౌరమ్మ గౌరమ్మ ఎవరు నువ్వు ఇంతకు అంటూ గౌరమ్మ ఏడుస్తూ ఉంటే ఆ శబ్దాలకు అప్పుడే పక్క నుంచి కొంతమంది బయటికి వచ్చారు. అలా బయటికి రాగానే వాడు బయటికి పరిగెడుతూ గౌరమ్మ మళ్ళీ కలుస్తా, ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది అంటూ పరిగెడుతూ ఉన్నాడు. అలా పరిగెడుతూ ఉంటే ఊరు జనాలందరూ వాని వెంట పడ్డారు. వాడు దొరకలేడు. అందరు ఇంకా గౌరమ్మ దగ్గరికి వచ్చారు. అలా గౌరమ్మ దగ్గరికి రాగానే ఇంటి బయట ఉన్న వాళ్ళంతా గౌరమ్మ వైపు వింతగా చూస్తున్నారు. అక్కడ ఎవరు లేరు. అప్పుడే అందులో ఉన్న ఆడవాళ్ళు, ఎవరు గౌరమ్మ, ఎవరు నీ ఇంట్లో నుంచి పరిగెత్తిన పోరగాడు అని అడుగుతారు. గౌరమ్మ ఏమో నాకు తెలియదు, నేను ఊర్లోకి పోయి ఇంటికి వచ్చేసరికి ఎవడో ఇంట్లో ఉన్నాడు, నాకు అర్థం కాలేదు అని అనగానే రాజిరెడ్డి అక్కడికి వస్తాడు. అమ్మవారి పేరు చెప్పి అమ్మవారికి నేను భక్తురాలని మాట్లాడింది. తనకు కూడా కోరికలు ఉంటాయి కదా, కోరికలు తీర్చుకోవడానికి ఎవనో ఉంచుకుంది అని గట్టిగా అంటాడు. ఆ మాట అనగానే గౌరమ్మకు చాలా ఏడుపు వచ్చింది. అయ్యా రాజిరెడ్డి గారు, ఏం మాట్లాడుతున్నారు? నేను అలాంటి పని చేస్తానా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అనగానే, ఎలా మాట్లాడుతున్నానే, నువ్వు చేసిందే చెప్తున్నాను జనాలకు. ఇన్ని రోజులు ఏదో అమ్మవారికి పెద్ద భక్తురాల్లాగా నటించావు కదనే, ఈరోజు నీ కోరికలు దాపెట్టుకోలేక ఇలా బయటపడ్డావు. మొత్తానికి ఎవరినో ఉంచుకున్నావు, ఎవరు నమ్మనికే రాదు అని జనాలని రెచ్చగొట్టాడు. అలా జనాలను రెచ్చగొట్టగానే అప్పుడే ఆ జనాలంతా ఆ గౌరమ్మ వైపుకు కోపంగా చూస్తున్నారు. ఏంది గౌరీ, ఇన్ని రోజులు నిన్ను నమ్మాం కదనే, ఎంతో సుఖమైన దానిలాగా నడుచుకున్నావు. తల్లిదండ్రులు లేకపోతే మేమే కదనే నీకు అన్నయ్య పెట్టాము. కూడు నుంచి గుట్ట వరకు అన్ని మేమే చూసుకున్నాము. నీ మాటకు గౌరవం ఇచ్చాము. నువ్వు నీ పైకి అమ్మవారు పూనిందంటే ఆ తల్లే పూనిందనుకొని గౌరవం ఇచ్చాము. నీ మాట కాదనలేదు. కానీ ఇంత బరి తెగిస్తావా? మొదటి బోనం నీ నుంచే బయటికి రావాలని కోరుకున్నాము. కానీ అమ్మవారికి మైలపడ్డ ఆర్దంతో బోనం ఎట్లా ఎత్తుతాము? నీ కోరికలు దాపెట్టుకోలేక ఈరోజు ఇంత ఘాతకానికి పాల్పడతావా? అసలు నువ్వు మనిషివేనా అంటూ తిడతారు. నేను అలాంటి దాన్ని కాదమ్మా, నా మాట వినండి. మీరెందుకు అలా అవమానిస్తున్నారు? వాడు ఎవడో కూడా తెలియదు, వాడు మన ఊరువాడు కూడా కాదు. ఇదంతా ఎవరు కావాలని నాటకం ఆడుతున్నారమ్మా, నన్ను నమ్మండి అని ఏడుస్తుంది. రాజిరెడ్డి రెచ్చగొట్టడంతో ఊరు జనాలంతా చిచ్చి, నువ్వు ఒక ఆడపిల్లవేనా? చిన్నగున్నప్పుడే తల్లిదండ్రులు పోయారు, మీ నాయనమ్మ చనిపోయింది, ఇంకా నువ్వు ఒక్కదాన్ని బ్రతికావు. నిన్ను మేమంతా మంచిగా చూసుకుంటే ఈరోజు నీ పైన గౌరవాన్ని పోగొట్టుకున్నావు. నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఇంతకు మనిషివేనా నువ్వు? ఇంకొకసారి ఆ పోచమ్మ తల్లి గుడి దగ్గరికి బోనం ఎత్తినా, ఊర్లో ఎవరితోటైనా మాట్లాడినా ఊరుకునేది లేదు. ఇంత బరితెగించదాను, ఏదైనా పురుగులమని తాగి చచ్చిపో. చి, నువ్వు ఒక మనిషివేనా అంటూ ప్రతి ఒక్కరు ఇష్టానుసారంగా తిడుతున్నారు. అప్పటి వారికి ఎంతో ప్రేమను చూపించిన ఆ ఊరు జనాలు ఆ ఒక్క తప్పును పట్టుకొని ఇంకా తను తప్పు చేసిందని నిందలు వేస్తూ దూషిస్తూ ఉన్నారు. అప్పుడే గౌరీయాడు అడిగి వస్తాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నారే? సిగ్గు శరాలు లేకుండా ఇప్పటి వరకు గౌరమ్మని ఎంతో పద్ధతిగా చూసుకొని ఎవడో ఇంట్లో నుంచి పారిపోయినని పైన అక్రమ సంబంధం పెడతారా? ఇంతకు మనుషులేనా మీరు అంటూ గౌరీగాడు తిడతాడు. రే గౌరిగా, నువ్వు ఆ పిల్ల పైన మనసు పడ్డావని మాకు తెలుసు, కానీ ఊరుకున్నాం. గౌరమ్మ ఎప్పటికైనా సరే అలాంటి పని చేయదు, పెళ్లి చేసుకోదని అనుకున్నాం, కానీ నీ విషయాల్లో వదిలేశాం. కానీ ఇప్పుడు ఎవడో ఒకడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా ఊరుకుంటాం రా? దానికి కూడా కోరికలు ఉంటాయి కదా అని అనగానే, ఏయ్ పనులు రాలగొడతా, గౌరమ్మని ఇంకో మాట అన్నారంటే సంపి బొందా పెడతా అంటూ గౌరిగాడు కోపంగా అంటాడు. గౌరిగాడు సాధారణంగా చాలా బలవంతుడు. ఆ ఊరు దొరని కూడా లెక్క చేయడు, ఊరు జనాలను కూడా లెక్క చేయడు. తలుసుకుంటే ఒక్కొక్కరిని గుద్దికే చంపుతాడు. ఇప్పుడు గౌరమ్మ ఏడుస్తూ ఉంటే గౌరిగాడు దగ్గరికి వెళ్తాడు. బాధపడికే గౌరమ్మ, నమ్మకం ఉన్నంత వారికే నా ఓడైనా నీ ఓడైనా మనల్ని మంచిగా చూస్తాడు. ఏదైనా తప్పు జరిగిందా ఇంకా అప్పటి వరకు నువ్వెంత మంచిగున్నా కానీ నేను చెడ్డగానే చూస్తారు. ఈ ఊరు వాళ్లకు కళ్ళతో చూసింది నిజం అనుకుంటారు. అది ఎందుకు ఏమిటి అని అడగారు. ఇప్పుడు కూడా నీ పైన నిందలు అలాగే వేస్తున్నారు. పట్టించుకోకు గౌరమ్మ, నీకు నేను ఉన్నాను. ఈ ఊరు వాళ్ళతో నీకేం అవసరం? ఆ అమ్మవారికి బోనం ఎత్తకపోతే నీకేమైనా అవుతుందా అని అంటాడు. అప్పుడు గౌరమ్మ గౌరిగాని గట్టిగా కొడుతుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ తల్లికి నేను బోనం ఎత్తకపోవడమా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం ఆ తల్లికి నేను బోనం ఎత్తుతా.
మొదటి బోనం నా నుంచి వెళ్ళకపోయినా పర్లేదు, నేను మాత్రం ఆ తల్లికి బోనం చేస్తా, ఆ తల్లి తప్ప నాకు ఎవరు లేరు అంటూ ఏడుస్తూ ఉంది. అదేంటి గౌరమ్మ అట్లా అంటావు? చిన్నగున్నప్పటి నుంచి నీ మీద మనసు పడ్డా, నువ్వు పెళ్లి చేసుకోనంటే కూడా దూరం ఉన్నా, నన్ను బాధ పెట్టి మాట్లాడకే. ఈ ఊరు వాళ్ళు అవమానించినట్టు నేను నిన్ను అవమానించను, నువ్వు నా బంగారు తల్లివి అంటూ తనని ఓదార్స్తాడు. చూసారా, వీడు కూడా గౌరమ్మకు ఒక రకంగా మిండెన్ లాంటోడే, వీని అస్సలు వదలకూడదు, వీడు కూడా సుఖమైనడు కాదు అని అనగానే గౌరమ్మకు కోపం వస్తుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నారు మీరంతా? గౌరిగాడు నన్ను ప్రేమించింది నిజమే, కానీ ఏ రోజు కూడా తప్పు చేయలేడు, ఏ రోజు కూడా నా మాటకు గౌరవించే దూరం ఉన్నాడు, అంతేగాని అన్యం పుణ్యం తెలియని వాని పైన నిందలు వేయకూడదు అని గౌరమ్మ అంటుంది. ఇంకా సార్లే, నీకు వాడికి నువ్వు సరిపోయారు. ఇప్పటి నుంచి నువ్వు అమ్మవారికి బోనం ఎత్తాల్సిన అవసరం లేదు. ఈ ఊర్లో కూడా నీ నీడ పడ్డ కూడా మాకు చీ అనిపిస్తుంది. నువ్వు మంచిదాని అనుకున్నాం, కానీ ఎన్ని రోజుల నుంచో సాగుతుంది. ఇంకా ఈ గౌరియంతుడు కూడా నువ్వు పడుకోలేవని నమ్మకం ఏముంది అని అనగానే గౌరియాని కోపం వచ్చి ఆ ఊరు వాళ్ళ పైన కట్టె తీసుకొని కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉంటే గౌరియాని దెబ్బలకు తలలేక దూరం పడతారు. అప్పుడు రాజిరెడ్డి గారు వచ్చి గౌరియాని కొడతాడు. నన్నే కొడతావరా నీ అవ్వ అంటూ గల్లా పట్టుకొని గిరగిర తిప్పి దూరం ఎత్తేస్తాడు. కొడక, గుద్దుకు సంపుతా, ఇన్ని రోజులేమో గౌరవమని గౌరవించారు, ఇప్పుడేమో నిందలు వేసి తిడుతున్నారు, మనుషులే రారా మీరు, పాపాత్ములు, పాపం చుట్టుకొని పోతారు అని అంటాడు. అనగానే రాజిరెడ్డికి కోపం వచ్చి నన్నే కొడతావరని యాలి, నీకెంత గుండెలు అని ఇంకా ఆ రాజిరెడ్డి గారి మనసులో గౌరియాన్తోటి కొట్లాటకు దిగుతారు. అలా కొట్లాటకు దిగితే గౌరియాన్ తల్లిదండ్రులు వచ్చి అయ్యా వాడేదో తెలియక అన్నాడు, ఆ అమ్మాయి చేసిన తప్పుకు నా కొడుకు ఏం చేశారు చెప్పు, ఇంకా గొడవని ఆపుతారు. ఈ గొడవలన్నింటికి నువ్వే కారణం, నీలాంటి ఆడిది ఊర్లో ఉండకూడదు, వెళ్ళిపో, ఎక్కడాన్ని వెళ్ళి చనిపో, నీవు ఉంటే మాత్రం ఊరుకోము, ఇదంతా నీ వలని, నీలాంటి ఆడిది ఊర్లో ఉంటే ఇంకా ఎన్నో గొడవలవుతాయి, ముఖం మేము మంచిగుంది, లోపల బుద్ధిమో వేరే ఉంది, నువ్వు ఎప్పటి నుంచో ఎవరినో ఉంచుకున్నావు, ఇంకా నువ్వు మైలపడ్డావు, అమ్మవారికి బోనం ఎత్తడం కానీ ఇంకేది చేయకూడదు, నీ దగ్గరికి ఇప్పటి నుంచి ఎవరు రారు కూడా అని అనగానే ఇంకా అడ్డమైన మాటలు తిట్టగా గౌరమ్మ చాలా బాధపడుతుంది. తనకు ఎంట ముందు ఎవరు లేరు. ఆ అవమానాన్ని భరించలేక ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకుంటుంది. గౌరిగాడు వెళ్ళి గౌరమ్మ తలుపులు తీయే, ఈ ఎదవలన్న మాటలు పట్టించుకోకే, గౌరమ్మ తలుపులు తీయే అంటూ చాలాసేపు అక్కడ ఏడుస్తూ నిలబడతాడు. కానీ ఊరు జనాలు చూడమ్మా, నీ కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళు, దాని ఇంటి దగ్గర నిలబడితే కూడా మచ్చని అంటూ అనగానే గౌరిగాని వాళ్ళ తల్లిదండ్రులు రారా నాయనా రా, వచ్చిన పేరు చాలు, ఇంకా దీని గడప దగ్గర ఉంటే మనని కూడా చెడ్డగా చూస్తారు అంటూ బలవంతంగా లాక్కొని పోతున్నారు. అలా లాక్కొని పోతూ ఉంటే లేదు, నేను నా గౌరిని వదిలి రాను, నేను దాని దగ్గరే ఉంటాను అంటూ అనగా వాళ్ళ నాన్న గట్టిగా కొడతాడు. పారా, బుద్ధి లేదు ఇంకా అంటూ తీసుకొని వెళ్తారు. ఆ రోజు గౌరమ్మ ఆ నిందలు భరించలేక తలుపులు తెరుచుకొని గుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తుంది. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నెత్తి గుద్దుకొని, తల్లి ఏ తప్పు చేయలేదో నా పైన ఈ నిందలు వేశారు, ఆ ఇంట్లోకి వచ్చినోడు ఎవడో కూడా నాకు తెలియదు, ఎవరు కావాలని చేశారమ్మా, ఇన్ని రోజులు అమ్మా నాన్న లేరు, నువ్వే నా తల్లి దైవం అని బ్రతికాను, ఇంకా నీకు నేను బోనం చేసే భాగ్యం లేదు, నేను బ్రతికి లాభం లేదు అంటూ ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఇంకా నేను ప్రాణాలతోటి ఉండను తల్లి అంటూ ఇంకా ఆ గుడి దగ్గర దూరంగా ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తాడు వేసుకొని ఊరేసుకొని చనిపోతుంది. చనిపోగానే ఊరంతా చిన్నపోతుంది, గుడిలో దీపాలు ఆరిపోతాయి. తెల్లవారుజాము అవుతుంది. ఊరు వాళ్ళు ఇంకా గౌరిగాడు అందరూ పరిగెత్తుకొని గుడి దగ్గరికి వస్తారు. వచ్చి చూస్తే ఏముంది, గౌరమ్మ కన్ను మూసింది, చనిపోయి వేలాడుతూ ఉంది. ఇంకా గౌరమ్మను అలా చూసి గౌరిగాడు చాలా గుండెలు పలగొట్టుకొని ఏడుస్తాడు. తన కాళ్ళను పట్టుకొని గట్టిగా ఏడుస్తాడు. ఊరు వాళ్ళని ఇంకా ఘోరంగా తిడతాడు. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు నరకాలన్నంత కోపం వస్తుంది. కానీ ఊరు వాళ్ళు అప్పటికే తప్పు చేశామా అని అనుకుంటారు. అందులో కొంతమంది పెద్ద మనుషులు చూడండి, మనం నిజాలు తెలుసుకోకుండా గౌరమ్మని ఆ రోజు రాత్రి అవమానించాము, ఆ అవమానం తట్టుకోలేకనే ఇప్పుడు చనిపోయింది, ఇంకా ఊరికి ఏం జరుగుతుందో ఏమో అని కొంతమంది అంటారు. అప్పుడు రాజిరెడ్డి వచ్చి చూడు, ఏమి జరగదు, అది తప్పు చేసింది కాబట్టే దొరికింది, అందువలనే ఇంకా ఊర్లో ఉంటే ఏమంటారు అని చనిపోవాలని చనిపోయింది, అంతకుమించి ఏం లేదు, దాని గురించి పట్టించుకోవద్దు అని బెదిరిస్తాడు. ఊరు వాళ్ళకు కొంతమందికి భయము, కొంతమందికి కోపం రెండు ఉన్నాయి.
ఇంకా గౌరమ్మను పట్టుకొని ఏడుస్తూ గౌరిగాడు విలవిలలాడుతున్నాడు. ఇంకా ఆ శవాన్ని దించి గౌరమ్మకు అంత్యక్రియలు చేయాలని అనుకుంటారు. ఊర్లో కొంతమందికి గౌరమ్మ అంటే ఇంకా గౌరవం ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గరికి వస్తున్నా కూడా గౌరిగాడు రానివ్వలేడు. గౌరమ్మ జోలికి వచ్చినా, గౌరమ్మని ముట్టుకున్నా మీ అంతు తేలుస్తా, నరికేస్తా, వెళ్ళిపోండి అని అంటూ ఇంకా వాళ్ళ దోస్తుగాలను పిలిపించి గౌరమ్మని చెట్టు నుంచి దించుతాడు. అనాథ శవంలా కాకుండా తనే భర్తగా మారి ఆ గౌరమ్మకు శవంగా ఉన్నప్పుడే తాలిబొట్టు కడతాడు. తన పొలాలనే గౌరమ్మకి అంత్యక్రియలు చేస్తాడు. ఇంకా ఆ రోజు నుంచి గౌరమ్మ లేదు అనే ప్రతి నిమిషాన్ని జీర్ణించుకోలేక పిచ్చివాడల ఊర్లో అరుస్తూ తిరుగుతాడు. ప్రతి ఒక్కరు కనపడ్డ కోపంగా వాళ్ళంట పరిగెడతాడు. ఇంకా మొత్తానికి గౌరీగానికి పిచ్చి పడుతుంది. గౌరమ్మ లేకుండా మొత్తం సైకోన్లాగా అవుతాడు. ఊర్లో తిరుగుతాడు. గౌరమ్మా గౌరమ్మా అంటూ అరుస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేయలేక ఒకరోజు గుడి దగ్గరికి వెళ్ళి ఆ పోచమ్మ తల్లిని గట్టిగా తిడతాడు. నువ్వు ఒక బండరాయివి, నీకు ఎన్నో రోజుల నుంచి పూజలు చేసి నువ్వే తన తల్లి అనుకొని బ్రతికిన గౌరమ్మకు శిక్షణ వేశావు, దాని ప్రాణాన్ని తీసేశావు. ఇన్ని రోజులు నీకు బోనం చేసింది, నిన్నే నమ్ముకొని గుడి దగ్గరే ఉంది. నేను పెళ్లి చేసుకుంటానంటే కూడా నా తల్లికే ఈ జీవితం అంకితం అంది. ఏం చేసావు నువ్వు? దాని ప్రాణాలు తీశావు. నువ్వు ఒక బండరాయివి, నీకు జాలి దయా కరుణ ఏమీ లేదు అంటూ గట్టిగా ఏడుస్తూ తల బాదుకొని అక్కడే పడిపోతాడు. ఇంకా తెల్లవారుజాము నుంచి ఇంకా గౌరి పరిస్థితి బాగాలేదు. అంత పిచ్చి పిచ్చిగా ఊర్లో తిరుగుతూ ఎవరిని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. తనకు మొత్తానికి పిచ్చెక్కింది. ఇంకా గౌరి లేకుండా వాడు ఉండలేకపోతున్నాడు. ఆగమాగమైపోయాడు. గౌరమ్మ చనిపోయి అప్పటికి 6 నెలలు అవుతుంది. ఊరు జనాలంతా గౌరమ్మని మర్చిపోయారు. గౌరమ్మ ఇల్లంతా పాడుపడిపోయింది. గౌరమ్మ చివరిగా ఆ తల్లికి బోనం ఎత్తకుండానే చనిపోయింది. అలా ఒకరోజు బాగా అర్ధరాత్రి అయింది. చీకటి బాగా పడింది. ఎవరో బోనం ఎత్తుకొని భయంకరంగా మూలుగుతూ నడుస్తూ వస్తున్నారు. అలా నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు శంకరయ్య చూసి ఆ రూపాన్ని చూడగానే అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. నోట మాట పడిపోయింది. ఇంకా అక్కడ వచ్చింది ఆ గౌరమ్మని అని ఊరు జనాలకు చెప్పనీకి వెళ్ళి చెప్పలేకపోయాడు. ఇంకా అప్పటి నుంచే గౌరమ్మ ఉసురు ఆ ఊరు వాళ్ళందరికీ తగిలింది. ఊర్లో ఇంకా కరువు కష్టాలు వచ్చాయి. ఊరు జనాలకు మొదటి బోనంగా గౌరమ్మ ఇంటి నుంచి వెళ్ళకపోవడంతో ఊర్లో అన్ని ఇంకా భయంకరమైన సంఘటనలు జరిగాయి. ఇంటి ముంగల ఉన్న చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి. అర్ధరాత్రి అయితే ఊరు వీధిలో ఎవరో భయంకరంగా అరుస్తూ తిరుగుతూ ఉన్నట్టు తాళగజల చప్పుడు వచ్చేవి. అరుపులు వింటున్న శంకరయ్యకు మాత్రం ఆమె గౌరమ్మని అన్ని లోపల భయపడుతూ వణుకుతూ ఉండేవాడు. అలా ఇంకా చీకటి పడితే ప్రతి ఇంటి ముందలా భయంకరమైన శబ్దాలు వచ్చాయి. అలా ఊరు జనాలలో మెల్లగా భయం స్టార్ట్ అయింది. గౌరమ్మ దయ్యమై తిరుగుతుందని అందరికీ అనుమానం వచ్చింది. ఇంకా ఏ రోజు కూడా అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళలేరు. అలా ఇంకా సంవత్సరం పాటు ఆ ఊర్లో తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు పండటట్లేవు. ఇంకా ఊర్లో తినడానికి గింజలు కూడా దొరకట్లేవు. మళ్ళీ బోనాల పండుగ రానే వచ్చింది. బోనాల పండుగ రాగానే ఊరు పెద్దలంతా కలిసి ఈసారి ఘనంగా బోనాలు జరిపించాలి, ఊర్లో కరువు కష్టాల నుంచి మనం బయట పారేయాలని అందరూ బోనాలు చేస్తారు. బోనాల పండుగ ఆ రోజు చేసినా కూడా గౌరమ్మ లేని కళ కనబడుతుంది. ఆ రోజు ఊరంతా బోనాల పండుగ చేసుకుని ఎవ్వరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. చీకటి పడితే ఆ గౌరమ్మ ఎటు నుంచి వస్తుందో అని భయపడ్డారు. అలా వాళ్ళు ఎవరిళ్లలో వాళ్ళు పడుకుంటూ ఉండగా సరిగా అర్ధరాత్రి సమయాన ఊరు వీధిలో కుక్కలన్నీ గట్టిగా అరుస్తూ ఉన్నాయి. అప్పుడే ఒక కుండ మీద దీపం వెలుగుతూ వేప కొమ్మలతోటి భయంకరంగా అరుస్తూ కాలగజ్జల చప్పుడుతోటి ఒక ఆకారం నడుచుకుంటూ వస్తుంది. కొంతమంది కిటికీల నుంచి ఆ అరుపులు విని భయపడుతూ చూశారు. చూస్తే అక్కడ ఎవ్వరు కనబడలేదు. కానీ ఒక కుండ మాత్రం గాల్లో తేలుతూ ఆ బోనం తీసుకొని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తూ ఉంది. ఇంకా ఊరు జనాలకు అర్థమైపోయింది గౌరమ్మని తిరిగి వచ్చింది, ఇంకా ఎవరిని వదలదు అని భయపడుతూ ఉన్నారు. ఇంకా గౌరమ్మ ఆ తల్లి దగ్గరికి వెళ్ళి తన మాట ప్రకారం ప్రతి ఏటా ఆ బోనం సమర్పిస్తూనే ఉంది. ఊరు జనాలకు ఇంకా కష్టాలు మొదలయ్యాయి. ప్రతి ఒక్కరి ఇండ్లలో అమ్మవారు పూసింది. అవి ఆ అమ్మవారు పూసిన తర్వాత ఎవ్వరికి తక్కువ అవ్వడం లేదు. ఊరు జనాలకు భయం వేసింది. అంతకు ముందంటే గౌరమ్మ అమ్మవారు అయినప్పుడల్లా తన చెయ్యి పడితే వాళ్ళకు 2-3 రోజులు తక్కువయ్యేది. ఇప్పుడు వారాలు తరబడినా ఆ అమ్మవారు పూసింది కానీ తక్కువ అవ్వడం లేదు.
ఇంకా ఊరు జనాలకు బుద్ధి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల్లి అంటూ పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని వేడుకున్నారు. ఎంత వేడుకున్నా కూడా వాళ్ళకు అమ్మవారు తగ్గట్లేదు. ఇంకా ఊరు జనాలలో భయం వేసింది. ఊర్లో కరువు ఇంకా వచ్చింది. బోనం చేసినా కూడా కరువు పోలేదు. ఇంకా ఊరు జనాలకు చాలా భయం వేసింది. ఏం తప్పు చేశాం, ఏం పాపం చేశాం అంటూ భయపడుతూ ఉన్నారు. ఒక ఊర్లో ఒక మంచి పూజారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకొని గోడు వినిపించుకుంటారు. జనాలకు భయం వేసింది. ఆ రోజు రాత్రిపూట ఊరు జనాలంతా కలిసి ఆ పోచమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి, అమ్మా తల్లి, మమ్మల్ని క్షమించమ్మా, మాదేమైనా తప్పు ఉంటే క్షమించు, నీ బిడ్డలను శిక్షించకు అంటూ వేడుకుంటూ ఉంటే అప్పుడే గుడి గంటలన్నీ గట్టిగా కొట్టుకుంటూ ఉంటాయి. అమ్మా తల్లి, క్షమించు తల్లి, మా పాపాలను క్షమించు, మేమేం పొరపాటు చేశామమ్మా, మా పైన పగ పట్టావా అని వేడుకుంటూ ఉంటారు. అలా వేడుకుంటూ ఉంటే చుట్టూ అంత భయంకరమైన గాలి వస్తుంది. దీపాలు వెలిగాయి. అప్పుడే ఆ గుడిలో నుంచి ఒక శబ్దం వస్తుంది. పాపమే చేశారు, పెద్ద పాపమే చేశారు. నా బిడ్డని అన్యాయంగా పుట్టన పెట్టుకున్నారు. ఏ పాపం ఎరగని దానిపైన నిందలు వేశారు. తన చావుకు కారణమయ్యారు. నా గౌరవమని నాకు లేకుండా చేశారు. ఇంకా ఆ పాపం ఊరికే పోతుందా? మీ ఊరు ఒళ్ళకాడవుతుంది. ఊరిని కాపాడి నేను తన రూపంలో వెలిచాను రా. ఊర్లో వాళ్ళకందరికీ మంచి చేశాను. చివరిగా తన పైన నిందలు వేశారు. తన చావుకు కారణమయ్యారు. ఎలా వదులుతాను రా అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపు వినగానే ఊరు జనాలందరికీ భయం వేసింది. తల్లి, మేమేం చేశాం తల్లి అని అనగానే, చేసిందంతా మీరే. ఆ గౌరమ్మ ఇంట్లోకి ఎవడో వస్తే తన పైన నింద వేశారు. అదంతా ఆడింది ఆ రాజిరెడ్డిగాడు. వాడు ఇదంతా చేశాడు. తల్లి గౌరమ్మ చావుకు వారే కారణం. వాని బిడ్డ బోనం ఎత్తలేదని పగ పెంచుకొని దానిపైన నింద వేసి చావుకు కారణమయ్యాడురా. వదలా, ఎవరిని వదలా. నా గౌరమ్మ నీడ లేని ఈ ఊరు వల్లకాడవలసిందే అంటూ భయంకరంగా అరుపు వచ్చింది. తల్లి, మేం చేసిన తప్పులను క్షమించు తల్లి. ఆ క్షణిక ఆవేశంలో మేము ఏం చేస్తామో మాకు తెలియలేదు. అమ్మా కాపాడు తల్లి, మేము నీ బిడ్డలమే అంటూ వేడుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లి కొద్దిసేపటి తర్వాత శాంతించి శాంతంగా మాట్లాడుతూ, చూడండి, చేసిన పాపాలు ప్రాయశ్చితం చేసుకుంటే పోతాయంటారు. మీరు చేసింది అతిపెద్ద పాపం. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను క్షమించడం కాదు, నా తల్లి గౌరమ్మ క్షమించడమే. అప్పుడే మీకు ఈ పాపాలు పోతాయి. మీరు వెళ్ళి గౌరమ్మ ఇంటి దగ్గర వేడుకోండి. గౌరమ్మ ప్రత్యక్షమయ్యి మీ గోడుని వింటే మీ పాపాలను క్షమిస్తా, లేదా వదిలిపెట్టా అని అంటుంది. ఇంకా వీళ్ళందరూ కలిసి గౌరమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళి ముత్తుకుంటూ ఉంటారు. అమ్మా గౌరమ్మ, మేము చేసిన పాపాలను క్షమించమ్మా. తెలియక చేసిన పొరపాటు. ఆ రోజు ఆ రాజిరెడ్డి గారి మాటలు నమ్మి ఇదంతా చేశాం. తల్లి, మా బిడ్డల ప్రాణాలు కాపాడు అమ్మా అంటూ వేడుకొని ఆర్ధనాదాలు చేస్తూ ఉన్నారు. ఇంకా గౌరమ్మది జాలి గుండె. ఇంకా ఆ రోజు గౌరమ్మ ఇంటి ముందల ఒక వెలుగులా వెలిగింది. వెలిగి అప్పుడు, చూడండి, మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరంతా నా బిడ్డలు. మీకోసమే నేను ఉన్నాను. కానీ చిన్న ఆవేశంతోటి తెలిసి తెలియక నా పైన నిందలు వేశారు. నేను ఆ పాపాన్ని భరించలేకపోయాను. ఆ తల్లిలో నీలమవ్వాలని చనిపోయాను. ఈ ఊరిని ఎప్పుడు కాపాడుతూనే ఉన్నాను. కానీ ఆ రోజు నుంచి నేను క్షమించిన తల్లి క్షమించలేదు కదా అని ఏడుస్తూ ఉంది. అమ్మా క్షమించు అంటూ ఆ భయంకరమైన గౌరమ్మ రూపాన్ని చూసి కాలవేళ మొక్కుతున్నారు. అప్పుడు ఆమె శాంతించి, మీ అందరిని క్షమించాను. ఇకపై నుంచైనా పొరపాట్లు చేయకుండా ఆ తల్లికి నిష్టగా పూజలు చేసి మొక్కండి. గుడి ముందల నా విగ్రహాన్ని పెట్టండి. నన్ను మొక్కుతూ తల్లికి బోనాలు చేయండి. అలా చేసినప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఊర్వాళ్ళని మళ్ళీ కాపాడతా అని ఆ అమ్మాయి అనగానే ఆ అమ్మాయిలో ఉన్న పోచమ్మ తల్లి అనిపిస్తుంది. అలా అనగానే తల్లి అంటూ దండం పెడుతూ ఇంకా ఆ రోజు నుంచి ఆ అమ్మాయి విగ్రహం ఆ గుడి ముందల ఇంకో దగ్గర పెట్టించి ధూప దీప నైవేద్యాలతోటి అంగరంగ బోనాల పండుగ జరిపించి ఇద్దరిని కొలుస్తూ ఉన్నారు. తర్వాత ఊరు నుంచి రాజిరెడ్డిని వెలివేశారు. ఇంకా గౌరిగాని ఆ గుడి దగ్గరకు తీసుకురాగానే ఇంకా తను కూడా మంచిగా అయిపోయాడు. ఆ రోజు నుంచి గౌరీ విగ్రహాన్ని చూసుకుంటూ అక్కడే జీవనం గడిపాడు. అలా అప్పుడప్పుడు గౌరమ్మ గౌరిగాని కలలోకి వచ్చి తనను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇంకా కొన్ని రోజులకు గౌరిగాడు కూడా కాలం చేశాడు. గౌరమ్మ కోసమే చనిపోతాడు. తర్వాత వాళ్ళ రెండు ఆత్మలు సంతోషంగా ఉంటాయి. ఇలా ఆ రోజు నుంచి ఆ పోచమ్మ తల్లి ఊరిని అంతా
క్షేమంగా చూస్తూ ఉంది. గౌరిని గౌరమ్మని కూడా తనలో ఏకం చేసుకుంది. ఇంకా ఊళ్ళో పిల్ల పాపలంతా సంతోషంగా ఉన్నారు. మొత్తానికి ఇలా ఈ కథ ముగిసింది. మరి ఈ కథ మీకెలా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.